ఇంకొన్నాళ్ళైతే బతుకున్న వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా ఆవిష్కరిస్తారని నాకు భయంగా ఉంది. సో అందరూ పేర్కొన్నట్టుగా ఆంధ్రప్రదేశ్లో కేరళ వారికి నిజమైన నివాళి మనం అర్పించడం అంటే ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నీటిపారుదల ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేయాలని, బడ్జెట్లో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని, అవినీతి లేకుండా నిజాయితీగా ఆ ప్రాజెక్టులు నిర్మించాలని కోరుకుంటూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. ఇంకొన్నాళ్ళైతే బతుకున్న వాళ్ళ యొక్క విగ్రహాలు కూడా ఆవిష్కరిస్తారని నాకు భయంగా ఉంది. ఎక్కువ ప్రొడక్ట్స్ ఇస్తారు. అంత షార్ట్ టైంలో అంత టార్గెట్ రీచ్ అవ్వడం అనేది ఎంతో కమిట్మెంట్ ఉండాలి. అది చేసి వాళ్ళు ఈరోజు ప్రపంచాన్ని శాసిస్తున్నారు. ఈరోజు అమెరికా భయపడతారు, రష్యా వాళ్ళు మాకు చైనా సాయం కావాలి, మొత్తం గ్లోబ్ మొత్తం కూడా చైనా వైపు చూస్తాం. దానికి ఏం కారణం అంటే అగ్రికల్చరే కాదు, నీటి వస్తువులు వాడుకున్నాం. మిగతా విషయాలు కమ్యూనిస్ట్ పార్టీ, చైనా రెవల్యూషన్ ఇవన్నీ అనవసరమైన సబ్జెక్ట్స్. మనం కూడా సొంత పోరాటం జరిగింది, వాళ్ళ సొంత పోరాటం జరిగింది. మనం కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం చేసుకున్నాం, మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడున్న జాతీయ పార్టీ నాయకత్వం చేసుకున్నాం. మనం బాగు చేసుకోవద్దని ఎవరైనా చెప్పారు. అందువల్ల చాలా కీలకమైన అవసరం. మీరు ఉన్న నీటి వాటర్ని అగ్రికల్చర్ వాడుకొని డ్రింకింగ్ వాటర్ వాడుకొని యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. మనుషులు పనులు దొరుకుతుంది, వ్యవసాయ రంగం బాగా ఉంటుంది. 3 సీజన్లు 2 సీజన్లు దొరుకుతాయి. చాలా మంది మిస్ అయ్యింది ఏంటంటే ప్రాజెక్ట్స్ తర్వాత కడదామని కొద్ది కేటాయింపులు చేస్తే ప్లస్ ప్రాజెక్ట్స్ మెయింటెనెన్స్ ఇంజనీర్లు అయితే ఇందాక మాస్టర్ చెప్పినట్టుగా మా దగ్గర ఎవరు రావట్లేదు. రాజకీయ నాయకులు రికమెండ్, ఎందుకంటే ఎక్కడ చేసిన ఉద్యోగాలు ఏం లేవు. వీళ్ళు అడిగేవాళ్ళు పోస్టింగ్, నిధులేదు, వాళ్ళు శాలరీసే రావట్లేదు. ప్రాజెక్ట్ ఎవరైతే ఇంతమంది మమ్మల్ని నాగార్జున సాగర్ వేయించండి, రైట్ కెనాల్ వేయించండి, లెఫ్ట్ కెనాల్ వేయించండి, ఆ మైనర్ వేయించండి, ఈ మైనర్ వేయించండి అని మా చుట్టూ తిరిగేవాడు రాజకీయ నాయకులు. ఇప్పుడు అసలు ఆ పరిస్థితి ఏదో నిన్ననే చంద్రబాబు నాయుడు గారు ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేశారు. ఈరోజు పేపర్లు వచ్చారు, ఈరోజు ఈనాడు వచ్చింది, ఈనాడు వచ్చింది, ఇంకా పేపర్ డిక్లేర్ చేయలేదు. మన